హాయ్ ఫ్రెండ్స్, మలయాళంలో తీసిన సంభవం అధ్యాయం 1 అంటే సంభవం చాప్టర్ 1 అని అర్థం. ఈ సినిమాకి జితు సతీశన్ మంగళాతు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అస్గర్ అలీ, ఫహద్ సిద్దిక్, సిద్ధార్థ్ భరతన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కొన్ని సినిమాలు ఉంటాయి తక్కువ బడ్జెట్తో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, అద్భుతమైన టేకింగ్తో, అద్భుతమైన పర్ఫార్మెన్స్లతో ప్రేక్షకుడిని కట్టి పడేసే సినిమాలు ఉంటాయి. అవి కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అక్కడక్కడ కొన్ని లాజిక్లు మిస్ అయినా నెరేషన్ అద్భుతంగా ఉండి ప్రేక్షకుడిని కుర్చీలో కట్టి పడేస్తాయి. అలాంటి సినిమాల్లో ఈకో ఒకటి. ఈకో సినిమా చూసిన అందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాను చూడండి, మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. తమిళనాడు కేరళ బార్డర్ దగ్గరుండే ఓ ఊర్లో అడవిలో పోలీస్ ఆఫీసర్గా హీరో వెళ్తాడు. అయితే అతను వెళ్ళిన ఏరియాలో ఓ కాకి మొహం ఉన్న విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఉన్న స్థలం దగ్గరికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి విచిత్రమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అవి ఏంటి, హీరోకి కలిగిన అనుభూతి ఏంటి, హీరో మిస్ అయింది, కోల్పోయింది తిరిగి ఎలా సంపాదించాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాలి. ఎప్పుడో పోర్చుగీస్ దండెత్తి వచ్చినప్పుడు 30 ఏళ్ల నాటి కథని, ఇప్పుడున్న కథని మూడింటిని మిక్స్ చేసి దర్శకుడు జితు సతీశన్ మంగళాతు అద్భుతంగా రాశాడు కథని. అక్కడక్కడ కొన్ని లాజిక్లు ఉండవు, క్లైమాక్స్ కూడా అంత లాజిక్గా అనిపించదు, కానీ చూస్తున్నంతసేపు కూర్చోబెట్టేస్తాడు దర్శకుడు. ఫెంటాస్టిక్ నెరేషన్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో తీసిన చోటే తీయడం ప్రేక్షకుడికి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది చూడడానికి, కానీ ఆ కాన్సెప్ట్లో లోతుకి వెళ్తాడు, డెప్త్కి వెళ్తాడు దర్శకుడు. ఆ కాన్సెప్ట్ అంత బాగా తీశాడు. ఇలాంటివి హాలీవుడ్లో వచ్చాయి, మన తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయ్యాయి, కానీ మలయాళంలో ఇలా తీయడం మాత్రం సూపర్గా అనిపించింది నాకు. అలాగే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి కథ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కథ అంటే మీరు బీభత్సమైన ట్విస్ట్లు అవి ఊహించుకోకండి. సినిమా అంతా ట్విస్టుల మీద ట్విస్టులు, తిరిగి 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 అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తూ ఉంటారు. భలే ఉంటుంది సినిమా, ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. చాలా బాగా తీశారు, నటీనటులు అందరూ బాగా యాక్ట్ చేశారు. బడ్జెట్ తక్కువ అవడం వల్ల సినిమా మనకి కొంచెం పూర్గా అనిపిస్తుంది, కానీ చాలా బాగా తీశాడు దర్శకుడు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఆర్ట్ డైరెక్షన్ బాగుంటుంది. మ్యాక్సిమం ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా సింగిల్ కాస్ట్యూమ్తోనే కనబడతారు సినిమాలో. అయినా సరే సినిమా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. పెద్దగా డైలాగ్స్ ఉండవు, డ్రామా ఉండదు, కానీ న్యాచురాలిటీకి దగ్గరగా ఉండి కట్టిపడేస్తుంది సినిమా. ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ అవ్వకండి. క్లైమాక్స్ కొంచెం లాజిక్లెస్గా అనిపిస్తుంది, అలాగే అక్కడక్కడ కొన్ని సీన్లు లాజిక్లెస్గా అనిపిస్తాయి. అయినా ఆ కాన్సెప్ట్ కానీ నటీనటుల ప్రతిభ కానీ ప్రేక్షకుడిని కుర్చీకి కట్టిపడేస్తుంది. అదిరిపోయింది ఈ సినిమా. ఈ సినిమా ప్రస్తుతానికి థియేటర్లో మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?